హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు మనం వచ్చేసి ఎక్కడున్నా గెస్ట్ చేయండి. సో మీరు ఖచ్చితంగా గెస్ట్ చేయలేరు. ఎస్, నేనైతే ఈరోజు నిజామాబాద్లో ఉన్నాను అనమాట. నిజామాబాద్ చిన్న వర్క్ ఉండి వచ్చాను. నిజామాబాద్ దాకా వచ్చి నిజాం ఫుడ్ తినకపోతే చాలా బాగోదు. అందుకనేసి నేను తీసుకున్న పీజీ వెనకే నిజామ్స్ మండి అయితే ఉంది. సో ఇక్కడికి వచ్చేసి ఒక మండి అయితే తిని చూద్దాము. మన నెల్లూరు ఆ సైడ్ ఉన్న మండికి ఇక్కడున్న మండికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, లేదంటే అలానే ఉంటుందా, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అనేసి. నిజాం మండికి అయితే వచ్చాను. ఇది వచ్చేసి హైదరాబాద్ పోయే రూట్ అనమాట. ఇక్కడ నుంచి ఇటు సైడ్ హైదరాబాద్ పోయే రూటు, అండ్ దిస్ వే వచ్చేసి నిజామాబాద్ లోపలికి వెళ్తే వెళ్తుంది. సో మనకి లోపలికి అయితే వెళ్ళిపోదాం అనమాట, లేట్ చేయకుండా. ఘోరంగా అయితే ఆకలిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో ఫుడ్. బాగుండాలనుకుంటున్నా. ఇది కాదు, సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంది మనకి. పలుకులలో కేసరి. సో చెప్పులు అయితే బయట పెట్టేసాం. హ్యామీన్ చూసుకుంటే ఇలా ఉంది. ఎస్, మనం సింగిల్ చికెన్ మండి, చికెన్ ఫ్రై పీస్ మండి అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో ప్రిపేర్ అవుతుంది, తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఈ నిజామ్స్ హోటల్లో మెనూ బుక్ చూసుకుంటే 10th క్లాస్ పిల్లోడు సోషల్ బుక్ ఎంతలా ఉంటుందో ఇది కూడా అంతలాగే ఉంది. ఐటమ్స్ కూడా అట్లానే ఉన్నాయి. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. తిప్పేదానికి 5-6 పేజీలు, 6-7 పేజీల పైన ఉన్నాయి. చూడండి, చూస్తున్నారు కదా, అదనమాట మెనూ అయితే. సో రాగానే మటన్ సూప్ తెచ్చారు, కాంప్లిమెంటరీ. లెట్స్ ఎలా ఉందో చూద్దాం. ఇది చీర్స్. వేడిగా ఉంది బాగా. టేస్ట్ మాట్లాడేది ఎస్, మన మండి అయితే వచ్చేసింది గాయస్. లిటరల్లీ చెస్ట్ పీస్ వచ్చింది, ఫ్రై పీస్ మండి. టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. సో ఎక్సైటెడ్. సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది గాయస్. మన వాళ్ళు రిసీవింగ్ అయితే బాగా చేసుకున్నారు. ఇది సింగిల్ మండి. ఇది 200+ ఎంత ఉంటుంది బిల్ చూసి చెప్తా. సో పీస్ అయితే బడాయే. ఈ టేస్ట్ చూడాలిగా. మయోనైస్ అయితే గట్టిగానే ఉంది. చూద్దాం నిజామ్స్ మండి ఎలా ఉందో. మయోనైస్ కలుపుకొని ఇట్లా ఒక ముద్ద. డెఫినెట్గా డిఫరెంట్గా ఉంది. మన దగ్గరికి దీనికి చాలా చాలా తేడా ఉంది. తీసుకోవడము జ్యూసీయా అంటే దేనికి సంబంధించింది? ఓకే ఓకే. అంటే దీంట్లో వేసుకుందా? ఇదే రైస్ వేసుకోవాలా? ఓకే. సో మనకి మన వాళ్ళు జ్యూసీ అంటే ఇది కూడా ప్రిఫర్ చేశారు. ఎలా ఉంటుందో చూద్దాం. Cheers. ఇది స్పైస్ ఉన్నది.
టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇది ఇంకా బాగుంది. మనకి ఇచ్చారు కదా భయ్యా జ్యూసీ అని, ఇదైతే బాగుంది. మయోనీస్ కలిపితే తీయంగా వచ్చేస్తుంది ఫ్లేవర్, అదనమాట. అబ్బా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎంత పెద్ద పీస్ చూడు, అట్లా ఉండాల. స్టాఫ్ మనకి బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఏమాటకి అన్నమాట. సపోర్ట్ అయితే మనకి ఎంత బాగా ఇస్తున్నారంటే వీళ్ళు. మన దగ్గర ఏముంది చెప్పండి, 1000 మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఈవెందో సపోర్ట్ మంచిగా చూసుకుంటున్నారు మనల్ని, అందుకంటే ఏం కావాలి. నాకెందుకు అలా సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది. మేబీ ఇంతేనా లేదంటే మన సైడ్ తిని ఇది కొంచెం కొత్తగా ఉందో నాకైతే తెలియదు. పీస్ అయితే హెవీ అసలు. ఇది సింగిల్ మండి డబుల్ మండి అర్థం కావట్లేదు నాకు. గ్రేవీ ఎదిరింది. వా చూస్తున్నాం కానీ మండి మాయమైపోయింది. ఒక్కనే నేనే తినేసా. సో మనకి మండీలో నంచుకునే దానికి ఇది కూడా ఇచ్చేది కర్రీ. సో అదైతే వేసుకున్నా, ఎలా ఉంటుందో చూద్దాం. ఇది సో రెడ్గా తయారైపోయింది రైస్. ఓకే, ఇది ఎలా అంటే లైక్ షార్మా ఉంటుంది కదా, సో దాని టైప్ అనమాట. అదే షార్మా లాగానే ఉంది. షార్మా కంటే ఈ గ్రేవీ బాగుంది, అదనమాట. నాకే అర్థం కావట్లేదు రా బాబు. చూస్తానే మాయం చేసా మండి, ఇంకొంతా నేను తినేసిందే. న్యాయం చేసేసాం. టేస్ట్ అట్లా ఉంది. కడుపు నిండా మండి తిన్న తర్వాత ఇక లేచి బిల్లు కట్టే టైం అయితే వచ్చేసింది. నేను భయపడతా ఉన్నా ఎంత అవుద్దో బిల్లు అనేసి. చూస్తే మనకి 301 రూపాయి అయింది. మండి వచ్చేసి 249 అయింది, ప్లస్ వాటర్ బాటిల్ ప్లస్ ఒక చిన్న థమ్స్అప్ తీసుకున్నాను అనమాట. మొత్తం కలిపి 301 రూపాయి. తినేసాం, బిల్లు కట్టేసాం, వెళ్ళిపోతున్నాం. ఏ మాటకి ఆ మాట ఫుడ్ బాగుంది, మన రిసీవింగ్ అయితే ఇంకా బాగుంది. సో బిల్లు కూడా చాలా తక్కువైంది. నేను ఇంకా ఎక్కువ అవుతుంది అనుకున్నా. లిటరల్లీ 249 రూపీస్కి అంత పెద్ద మండి ఇస్తున్నాడంటే నేను ఆశ్చర్యపోయా. ఫుడ్ క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ బాగుంది. యాంబియన్స్ అయితే కొంచెం యావరేజ్గా ఉంది. అండ్ దీనికి ఆల్రెడీ ఇంకో బ్రాంచ్ కూడా ఉందంట ఇక్కడ. యాక్చువల్లీ మనం ఉన్నది వచ్చేసి ప్రగతి నగర్. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే వేణు మాల్ అని ఒకటి ఉంటుంది, చిన్న మాల్. సో దాని దాటి కొంచెం ముందుకు పోతే నిజామ్స్ కొత్తది పెట్టాడంట. అక్కడైతే అన్నీ తిరుగుతాయంట, లైక్ రెస్టారెంట్, లైక్ అన్నీ ఇంకా డిజర్ట్స్ అన్నీ తిరుగుతాయంట, అదనమాట. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా, నిజామాబాద్ది. సో నచ్చితే లైక్ చేయండి. సరే, కొత్త వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అంటిల్ దెన్ సీ యు ఆల్, లవ్ యు గైస్.